ఇదే కడప జిల్లా ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ ముసుగుల్లో బీసీలని నాశనం చేశారు, హత్యలు చేశారు. అధికారంలోకి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి మరి బీసీలందరినీ తన ఇంటి బంట్రోతులుగా మార్చే ప్రయత్నం చేశారు. అతను ఒక డేరా రెడ్డి, ఒక ఉన్మాది కిమ్ రెడ్డి, ఒక మహమ్మద్ గోరి అని చెప్పక తప్పదు. అతను హిట్లర్ మాదిరి మరి పరిపాలన చేసి బీసీలందరినీ కూడా నాశనం చేయటమే కాకుండా బీసీ పథకాలన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. అలా కనుక తీసుకున్నట్లయితే కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మరి స్థానిక సంస్థల్లో 24% నుంచి 34% వరకు రిజర్వేషన్లు తీసుకొస్తే, నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ వర్గాలకి రిజర్వేషన్లు తీసుకొస్తే, మరి గత ప్రభుత్వం బీసీలకి నాయకులు అవ్వటానికి వీల్లేదు అని చెప్పి 1600-800 మందిని నాయకులు కాకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేతి వృత్తులకి మరి ఆశాజనకంగా ఉంటుందని ఆదరణ పథకం తీసుకొస్తే దాన్ని నిట్ట నిలువున రద్దు చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్ రుణాలను మరి అందరికీ ఇప్పిస్తే మరి ఆ రుణాలన్నీ రద్దు చేసింది గత ప్రభుత్వం. అదేవిధంగా 100 కోట్ల సప్లా నిధులుగా మరి తీసుకొచ్చి బీసీలను నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్ధరిస్తే మరి అవన్నీ దారి మళ్లించింది గత ప్రభుత్వం. అదేవిధంగా చంద్రబాబు గారు మొదలుపెట్టిన బీసీ భవనాలు కానీ కమ్యూనిటీ హాల్ను కానీ ఏవి కూడా గత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదు. విదేశీ విద్య సైతం మరి పక్కన పెట్టింది గత ప్రభుత్వం. మరి అంతేకాకుండా 30 పైన నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే బీసీల కోసం పథకాలు తీసుకొచ్చారో వాటన్నిటినీ రద్దు చేసింది గత ప్రభుత్వం. ఇదిగో నా దగ్గర ఈ పేపర్ ఉంది. ఇది కనుక నేను చదవటం మొదలు పెడితే దాదాపు 2 రోజులు అవుతుంది. టైం సరిపోదు కాబట్టి నేను అవన్నీ చెప్పట్లేదు. 30 పైన మరి పథకాలని గత ప్రభుత్వం రద్దు చేసింది.
కరోనా కేసులు ఉధృతమవుతూ ఉన్నాయి. ముందు 500 అన్నారు, 1000 అన్నారు, 2000 అన్నారు, వేలలేక పోయింది. మన కడపలో కూడా రిమ్స్ హాస్పిటల్లో కరోనా కేసు నమోదైంది. చాగలమరి నుంచి వచ్చిన, నంద్యాల నుంచి వచ్చిన ఒక ఆయనకు అయింది. చాగలమరి నుంచి వచ్చిన ఒక మహిళకు కరోనా కేసు నమోదైంది. మరి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఈరోజు పేపర్లో కూడా చదివినాం. ఒక యువకుడు కూడా మరణించినాడని చెప్పి చదివినాం. 80 ఏళ్ళ వృద్ధుడు మరణించినాడు, ఒక 32 సంవత్సరాల యువకుడు మరణించినాడని చెప్పి ఈరోజు వార్తల్లో పేపర్లో చదివినాం. మరి ఈ సందర్భంలో కరోనాను నియంత్రించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కరోనా వ్యాధిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన కఠినమైన నిర్ణయాలను, ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉండి ప్రజలకు ధైర్యం ఇవ్వలే, భరోసా ఇవ్వలే, నియంత్రించడానికి మార్గాలు వెతకలే. ఇవన్నీ ఏమీ చేయకుండా రాష్ట్రంలో కరోనా కేసులను మూసిపెట్టినారు. కడపలో వచ్చిన కరోనా కేసులను కూడా మూసిపెట్టినారు. కడప జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో కడపలో వచ్చిన కరోనా కేసులను కూడా మూసిపెట్టి ఏమి కరోనా కేసులు లేనట్టు నంగనాసి తంగబూరల మాదిరి మూసిపెట్టి కడపలో మహానాడును 5 లక్షలతో మీరు జరపడానికి ఏర్పాట్లు చేసుకున్నారంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతకుముందు పూర్వకాలం ధూమొచ్చిపోయిందని అంటున్నారు, కలరా అని. అట్లా మీ రాజకీయ పార్టీ యొక్క ప్రయోజనాల కోసం, మీ కీర్తి ప్రతిష్టలను చెప్పుకునే దానికోసం రాష్ట్రమంతా సర్వనాశనం చేసేదానికి, వల్లకాడు చేసేదానికి మీరు సంసిద్ధమైనారు. ఎందుకు రాష్ట్రమంతా వల్లకాడు కాదు? 5 లక్షల మందిని మీరు మన్నాడు ఒక చోట చేరుస్తే ప్రొద్దుటూరు నుంచి 20,000 మంది అంటున్నారు. ప్రొద్దుటూరు నుంచి 20,000 మంది పోతే సందుకు గొంతుకు పోవాలా, 30 గ్రామ పంచాయతీలు పోవాలా, 41 మున్సిపల్ వార్డు పోవాలా, ఆ మున్సిపల్ వార్డులో 10 సందులు ఉంటే 10 సందుల నుంచి పోవాలా. మరి వార్డుకు పల్లెకు రాష్ట్ర వ్యాప్తంగా మనుషులు అక్కడికి చేరితే 5 లక్షల మంది కరోనా వ్యాధి రాదా? వచ్చిన తర్వాత ప్రొద్దుటూరుగా 20,000 మంది తిరిగి రారా? ఎవరి ఇళ్లకు, ఎవరి గ్రామాలకు, ఎవరి వార్డుకు వాళ్ళు పోరా? పోయినప్పుడు గ్రామానికి, వార్డుకు ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో కరోనా వ్యాధి వస్తే ఇంకా ప్రొద్దుటూరు అంతా వ్యాప్తి చెందుతుందా, చెందదా? ఇటనే 175 నియోజకవర్గాలు వ్యాప్తి చెందుతుందా, చెందదా? అంటే ఒక్క మహానాడు సభతో 5 లక్షల మంది జన సమీకరణతో రాష్ట్రమంతా మీరు కరోనా వ్యాధిని వ్యాప్తి చెందడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకే దీన్ని మహానాడు అనరు ప్రజలు, ఇది మహాకరోనా. స్పష్టంగా చెప్తా ఉన్నా నేను, ఇది మహానాడు కాదు, ఇది మహాకరోనా. దీనికి ఆద్యుడు, బాధ్యుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడే. ఈ 3 రోజుల తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ కరోనా వ్యాధులతో నమోదైనా, ఎవరు మరణించినా ప్రతి మరణానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా. వాళ్ళు ముద్దాయిలుగా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళను. ఇంత బాధ్యతారాహిత్యమా? ఒకవైపు ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభుత్వానికి డూడు బసవనలేటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తారా మీరు? తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో అధికారంలో ఉంటే ప్రభుత్వం ద్వారా ప్రజలకి మేలు చేశాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల సమస్యల పరిష్కారానికి దారి చూపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, గత 5 సంవత్సరాలు ఎప్పుడు రానటువంటి సమస్యలు వచ్చినా కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేసి ఆస్తులు కోల్పోయి 5 సంవత్సరాలు పనిచేశారు. కాబట్టే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఈ మహానాడు ద్వారా తెలియజేస్తున్నాను. అందుకే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ
కార్యకర్తకి జీవితమంతా రుణపడి ఉండాలి, ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయం. ఈ దేశానికి వెన్నుముక రాజని మైకు ఉన్న ప్రతి ఒక్కరూ నిదానంగా మాట్లాడుతుంటారు, ఆచరించడంలోనే చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు వ్యవసాయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి, రైతే రాజుగా తయాలని మీరిచ్చినటువంటి అధికారాన్ని సంవత్సర కాలంగా ఏ విధంగా చేస్తున్నామో మీ అందరికీ ఒక సందర్భంలో తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలు వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గత ప్రభుత్వం తాళం వేసి అస్తవ్యస్తం చేసింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. గత ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర లేదు, పండిన పంట కొన్నటువంటి నాదులు లేడు, కొంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో రైతులు ధాన్యం కొని 1600 కోట్లు గత ప్రభుత్వం బాకీ పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాను. మేము వచ్చిన తర్వాత 1600 కోట్ల అప్పు తీర్చడమే కాదు, గత సంవత్సరం ఖరీఫ్ గాని రబీ గాని ఒక్క ధాన్యం గింజ కూడా ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వమే కొని 24 గంటల్లో రైతు అకౌంట్ లో డబ్బులేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావాలి, దానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. గత 5 సంవత్సరాలు మట్టి నమూనాలు తీసిన సందర్భాలు లేవు, సాయిల్ టెస్టింగ్ లేదు, ఒక యంత్ర పరికరం లేదు, ఒక స్ప్రింక్లర్ లేదు, ఒక డ్రిప్ లేదు, సకాలంలో ఎరువులు లేవు, విత్తనాలు లేవు, ఇన్సూరెన్స్ లేదు. ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తే ఆదుకున్నటువంటి సందర్భాలు 5 సంవత్సరాల్లో మనం ఎప్పుడూ చూడలేదు. ఈ సంవత్సరంలోనే మొత్తం సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం. వ్యవసాయం అంటే ప్రతి ఒక్కరూ వరి మీదే ఆధారపడుతున్నాం, కానీ దానివల్ల రైతుకు మేలు జరగడం లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం డైవర్ట్ చేయాలి. ఈ రోజు రాయలసీమ ఉంది, రాయలసీమ హార్టికల్చర్కి ఒక హబ్బుగా తయారవుతుంది. ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని, ఇరిగేషన్ రంగాన్ని ముందుకు పరిగెత్తిస్తే 5 సంవత్సరాలు జగన్ రెడ్డి పరిపాలనలో గండికోటలో 15 నుంచి 20 టీఎంసీ నీళ్లుంటే ఒక్క ఎకరానికి కొత్తగా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేని జగన్ రెడ్డి రైతు గురించి మాట్లాడే అర్హత నీకుందా అని కడప గడ్డ మీద నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. రైతు గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా? మిర్చి రైతు దగ్గరికి వెళ్ళి శోకాలు పెట్టావు. చంద్రబాబు నాయుడు గారు రామ్మోహన్ నాయుడిని, చంద్రశేఖర్ని, మంత్రులందరినీ కూడా తీసుకెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర మిర్చి రైతుకి రేట్ వచ్చే వరకు కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. పొగాకు రైతుకి కష్టం వస్తే కంపెనీలన్నింటినీ కూడా పిలిపించి ఆ సమస్య పరిష్కారం చేసి పొగాకు రైతుకి రేట్ ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది. దగ్గర దగ్గర రైతు బడ్జెట్ ప్రవేశపెట్టి 48,000 కోట్లు ఖర్చు పెట్టి సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకి డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, నకిలీ విత్తనాలు లేకుండా రైతు ఖర్చు తగ్గించాలి. పెట్టుబడులు ఎక్కువైపోయాయి, ఇటు పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున రైతుల పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి. దానికోసమే ఇవాళ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా బిల్ గేట్స్ ఢిల్లీ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
ఒప్పందాలు చేసుకున్నా అవన్నీ కూడా గ్రామీణ ప్రాంత రైతుకు ఉపయోగపడాలి. 65% ఇవాళ గ్రామాల్లో రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి. లోకేష్ బాబు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాయలసీమ డిక్లరేషన్ ఈ గడ్డ మీదే, ఈ రాయలసీమలోనే ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తాం, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వటమే కాకుండా రాయలసీమని హార్టికల్చర్ అప్ చేస్తామని చెప్పారు. ఇవాళ బెంగళూరులో ఇంజనీర్లు వచ్చి బ్రహ్మాండంగా లక్షల రూపాయలు ఇటు అనంతపురం జిల్లాలో బ్రహ్మాండంగా హార్టికల్చర్ రంగంలో ముందుకెళ్తా ఉన్నారు. ఆ కేస్ స్టడీస్ అన్నీ కూడా గ్రామీణ ప్రాంత మన అన్నదమ్ములకు వెళ్ళాలి, మన రైతు సోదరులకు వెళ్ళాలి. ఈ చర్చ జరగాలి. 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ ఇంటెలిజెన్స్, మార్కెట్ నెట్వర్క్, వ్యవసాయ మార్కెట్ యార్డులు, వ్యవసాయ పరపతి సంఘాలు ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతాంగాన్ని అంతా కూడా పరిగెత్తిచ్చారు. మళ్ళీ అదేవిధంగా ఇవాళ గిట్టుబాటు ధరలో ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా దగ్గర 1674 కోట్లు జగన్ రెడ్డి బాకీ పెట్టి వెళ్తే ఆ డబ్బులు కట్టడమే కాకుండా 24 గంటల్లో ధాన్యం పండించిన రైతుకి 24 గంటల్లో 13,000 కోట్ల రూపాయలు రైతు అకౌంట్లో డబ్బులు వేసి రైతుకు ఒక ధైర్యాన్ని తీసుకొచ్చారు. ఇవాళ పామాయిల్ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, కోకో కావచ్చు, పొగాకు కావచ్చు, లేకపోతే మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, ఏ పంట, టమాటా కావచ్చు, ఏ పంట ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఉన్నారు. అట్లాగే మొన్న రైతు బజారుకి వెళ్ళి స్వయంగా కూరగాయలు కొని రైతు మార్కెట్ వ్యవస్థ కూడా, రైతు బజార్ వ్యవస్థ కూడా ముందుకెళ్ళాలి. ఇవాళ రైతు బతకాలి, వినియోగదారుడికి తక్కువ రేట్లకు రావాలని చెప్పేసి రైతు బజారు వ్యవస్థ మీద కూడా దృష్టి పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా రేపు రాబోయే రోజుల్లో రైతే రాజు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలు అని పిలిచి నుదుటి మీద ముద్దు పెట్టి నెత్తి మీద ఒక గుద్దు గుద్ది వాళ్ళని కింద పడేసిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎవరైనా ఒక ఆడపిల్ల కన్నీళ్ళు ఉన్నాయి అంటే వెంటనే నేనున్నాను అనుకొని ముందుకొచ్చి వాళ్ళ కన్నీళ్లు తుడిచేటట్టు పరిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు లోకేష్ బాబు గారి గురించి చెప్పాలి. ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టినా, ఎవరైనా ఒక లెటర్ రాసినా, ఎవరైనా ఒక కబురు ఉంచినా చాలు వెంటనే లోకేష్ బాబు గారు స్పందించి ఆ ఆడపిల్లకి రక్షణగా ఉంటున్నారు. అలాగే ఆడపిల్లలను ఎవరైనా ఏడిపించినా, ఆడపిల్లల మీద అగాధ్యాలు చేసినా వెంటనే వాళ్ళ తాట తీయండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డర్స్ కూడా వేశారు. ఆ రోజు అమరావతిలో మహిళల్ని బట్టలు ఊడదీసి వాళ్ళంతా అసభ్యకరంగా వాళ్ళని కొట్టి, అలాగే చాలామంది ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మాలాంటి చాలామంది ప్రజాప్రతినిధుల్ని పూర్తిగా అసభ్యకరమైన పోస్టు పెట్టి ఎంతో హింసించేవాళ్ళు. ఈరోజు చూసుకున్నట్టయితే మహిళల్ని భద్రతతో బాధ్యతగా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకోను అని ఒక నిర్ణయం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మహిళా లోకం అంతా కూడా రుణపడి ఉంటామని మనందరం కూడా తెలియజేసుకోవాలి. ముఖ్యంగా అమ్మని చెల్లిని బయటకు గెంటేసినటువంటి నాయకుడున్న ఈ జిల్లాలో మమ్మల్ని అందరినీ సొంత అక్క చెల్లెల్లా చూసుకుంటున్నటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ముఖ్యంగా గత కాలంలో చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఒక ఎక్స్ప్రెస్ తీసుకురావడం జరిగింది. మహిళలకి ఒక బిడ్డను జన్మనిచ్చిన తర్వాత ఆ మహిళని ఆ బిడ్డని తీసుకెళ్ళి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో దించడం జరుగుతుండేది. అది గత కాలంలో దాదాపు 15 లక్షల మంది మహిళలకి అది ఎంతో సేవ చేసింది. కానీ గత సైకో జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల పులి అని చెప్పుకుంటున్నటువంటి పిల్లి మనందరం కూడా మాట్లాడితే
వెంటనే ఏదైనా వేరే రాష్ట్రానికి పారిపోతున్నటువంటి ఒక అసమర్థుడు మహిళల తాలూకా ఎన్ని పథకాలు క్యాన్సిల్ చేశాడు అనంటే చాలా పథకాలు, ఒకటి కాదు రెండు కాదు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, అన్నామృతం, తల్లి సురక్షా పథకం, సామూహిక సీమంతాలు, మహిళలకి ఉచిత వైద్య పరీక్షలు, బాలామృతం, తల్లి బిడ్డ చల్లగా, సైకిళ్ళ పంపిణీ, సకల బాలికల సంరక్ష, పెళ్లి కానుక, దీపం పథకం, డోక్రా మహిళలకి రుణాలు, ఇలాంటి చాలా పథకాలను రద్దు చేసి మా అక్క చెల్లెలందరికీ కూడా నెలకి 3,000 రూపాయలు ఇస్తాను, బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ అందరికీ కూడా నేను డబ్బులు ఇస్తానని నమ్మబలికి ఎవరికి కూడా పైసా ఇవ్వకుండా తిరిగి డ్వాక్రా గ్రూపులందరికీ కూడా, ఈరోజు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక. డ్వాక్రా గ్రూపులు పెట్టి మహిళలందరినీ ఆర్థికంగా ఎదగడానికి చేయూతని